ఏదైనా ఒక బడా కంపెనీ ఏళ్ల తరబడి అనుభవం ఉన్నటువంటి కంపెనీకి భూములు ఇవ్వడం వేరు. 99 పైసలకి ఇస్తారా, 20 లక్షలకి ఇస్తారా, 40 లక్షలకి ఇస్తారా అన్నట్టు. కానీ ఇప్పుడు కేటాయిస్తున్నవన్నీ కూడా పెద్ద అనుభవం లేని కంపెనీలకని సాక్షి ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. ఆ రోజుల్లో వైసీపీ తప్పులకి సంబంధించి ఈనాడు జ్యోతి ప్రొజెక్ట్ చేసుకొస్తే ఇప్పుడు తెలుగుదేశం తప్పులు వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తారు. మైరా మైహూనా అన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది. ఇందులో అభివృద్ధి మాటను భూదోపిడి, డొల కంపెనీకి పెద్దపేట, మూలధనం లక్షల్లో ప్రాజెక్టులు పెట్టుబడి 100 కోట్లు, 5 నెలల మైరా బే వ్యూ రిసార్ట్స్కి విశాఖ మచిలీపట్నంలో భూములు, విశాఖలో 600 నుంచి 750 కోట్లు విలువైన 15 ఎకరాల భూమి, మచిలీపట్నం 60 నుంచి 100 కోట్ల విలువైన భూమి, 20 ఎకరాల దారాదత్తం. కేవలం 20 రోజుల వ్యవధిలో ఏకంగా 35 ఎకరాలు కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం 15 లక్షల మూలధన పెట్టుబడితో వచ్చిన సంస్థ 413 కోట్లు పెట్టుబడి పెడుతుందని డిపిఆర్. తెరవనక చక్రం తిప్పిన ప్రభుత్వ పెద్దలు, బినామీలు, ఆనక మీకెంత మాకెంత అంటూ రాసుకొచ్చింది. ఇక్కడ ఒకటి ఇందులో వీళ్ళ తప్పు ఏంటంటే 15 ఎకరాల 600, 750 కోట్లు విశాఖపట్నంలో ఉండడం అనేది అసాధ్యం. అదేదో ఊరు అవుట్స్కట్స్లో అసలు ఉండదు, మధ్యలో ఉంటే ఉండొచ్చునేమో కానీ. అదే సమయంలో మచిలీపట్నం 60 నుంచి 100 కోట్లు 20 ఎకరాలు అంటే దగ్గర ఎకరం వచ్చేటప్పుడు 3 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు రాసినట్టు అనమాట. అది ఊరు బయట అయితే ఉండదు. కాకపోతే ఒకటేంటంటే అసలు రియల్ ఎస్టేట్ వాడికి భూమి ఎందుకు ఇవ్వాలి నాకు అర్థం కాదు. అదేం పరిశ్రమ కాదు, వాడు కొనుక్కుని ఆడు చేసుకుంటాడు. వాళ్ళకి మాత్రం భూములు రిసార్ట్స్ కట్టడానికి డబ్బులు ఇవ్వడమే, భూములు ఇవ్వడం ఏంటో నాకు అర్థం కాదు. అది మాత్రం దోపిడీనే.